ఇవాళ రాజకీయాలన్నీ డబ్బుతో ముడిపడిపోయినాయి. స్థానిక ఎన్నికల దగ్గర నుంచి ఎంపీ ఎలక్షన్స్ వరకు డబ్బుతోనే జరుగుతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి మార్పు ప్రజల్లో డబ్బు పట్ల, రాజకీయాల పట్ల విడదీయరాని బంధం ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. మీ సిద్ధాంతాలు కావచ్చు, ఎంతవరకు రాజకీయాల్లో మీరు మార్పు తీసుకురాగలరు అనుకుంటున్నారు? 100% ఇది మారాలని కోరుకునే వాళ్ళు నేను మొదట వాడినాను. ఈ పద్ధతి మారాలా, పాత పద్ధతి ప్రకారము సేవా దృక్పథంతోనే రాజకీయంలోకి రావాలా. ఈ మధ్య యువత కూడా బాగా ముందుకు వస్తుందండి. రాజకీయంలోకి సేవా దృక్పథంతో వచ్చి సేవ చేసే వాళ్ళనే ప్రజలు కూడా ఎన్నుకోవాలా. ఇప్పుడు ఏదైతే జరుగుతుంది, ఏదైతే మీరు అడుగున్నారో ఆ పద్ధతి త్వరలోనే మారుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్న వాళ్ళు మొదటి నెంబర్లో ఉన్నానండి. ఖచ్చితంగా సిస్టమ్ కూడా త్వరలో మారుతుందని నేను భావిస్తున్నాను. అంటే పోటీ చేస్తే డబ్బు ఖర్చు పెడతారా, లేదంటే మీ సిద్ధాంతాల ప్రకారం వెళ్తారా? ఖచ్చితంగా నా సిద్ధాంతం ప్రకారమే నేను ఉండటానికే ప్రయత్నిస్తానండి. ఖచ్చితంగా సేవ చేస్తాను, నన్ను నమ్మండి అని ప్రజల ముందుకు వెళ్తానండి. నా సిద్ధాంతం ప్రకారమే ముందుకెళ్తాను. ఇక్కడ విద్యా వైద్యానికి ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి? మాకు వచ్చేసరికి 2014లో కామినేని శ్రీనివాస్ గారు మంత్రిగా అయినప్పుడు ఎప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి మంచి హాస్పిటల్ సిఎస్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చాలా నెంబర్ 1 కింద ఉంటుంది. ఆ బిల్డింగ్ నేనే కట్టాను, కాంట్రాక్టర్ కూడా నేనే. దానికి నెంబర్ 1 కింద మన యొక్క 2 స్టేట్లలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ లేని విధంగా అంత అందంగా అంత క్వాలిటీతో కట్టడం జరిగిందండి. ఆయన హయాంలోనే హెల్త్ విషయంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అదే మన సీతనపల్లి పిఎస్సి కానివ్వండి, ముదినేపల్లి పిఎస్సి కానివ్వండి, కోరుకలు కానివ్వండి, అన్ని యొక్క పిఎస్సీలు ఈ సిహెచ్తో అనుసంధానంగా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. మాకు అదేవిధంగా దగ్గరలో మాకు ఏరియా హాస్పిటల్ ఏలూరు ఉంది. ఏలూరు రోడ్డు కూడా చాలా గవర్నమెంట్ మారిన తర్వాత ఏలూరు రోడ్డు కూడా చాలా 15 నుంచి 20 నిమిషాల లోపల ఏలూరు వెళ్ళగలుగుతున్నాము. అంతకుముందు గంటన్నర పట్టేది. ఆరోగ్యపర విషయంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. మంచి డాక్టర్స్ ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది.